కానీ యోసేపు శరీరం కూడా చెప్పి ఉంటుంది, ఏం పర్వాలేదు పో. కానీ అతనికి ఒకటి అడ్డు వస్తూ ఉంది. ఏంటో తెలుసా? దేవుడు అడ్డుగా ఉన్నాడు అతనికి. అతని నోట వస్తున్న మాట చూడండి, ఏమంటున్నాడు 9వ వచనములో, కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అన్నాడు. ఎవరికి భయపడుతున్నాడు యోసేపు? ఏమ్మా ఓనరమ్మా, నువ్వేమో రా అంటున్నావు. మన ఓనరయ్య వచ్చే ఓనరయ్యకు భయపడుతున్నాడు ఆయన. ఓనరయ్యకు భయపడ్డాములే, మనుషులకు కాదు ఈయన భయపడతా ఉండేది, దేవునికి భయపడుతున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా మనుషులు చెడుతనం నుండి తొలగిపోదురంటే చక్కని ఉదాహరణ యోసేపు. దేవునికి భయపడుతున్నాడు కాబట్టి